అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణాన్ని మార్కండేయ మహర్షి మృకండపుత్రుడైనటువంటి మార్కండేయ మహర్షి చెప్పగా దానికి ఆ పేరు ఏర్పడిందని నేను చెప్పుకున్నాం. ఋషి పేరు మీద ఉన్న పురాణం ఇదొకటే. ఈరోజు మనం విషయంలోకి వస్తున్నాం. మహర్షి గురించి నిన్న చెప్పుకున్నాం. మార్కండేయ మహర్షి తన ఆశ్రమంలో చాలామంది తాను ఇప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయినా ఆయన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. కానీ సంధ్యా సమయాల్లో ఎప్పుడు కాలాతిక్రమణం కాకుండా సూర్యోపాసన చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటాడు. అలాంటి మహర్షి దగ్గరికి వ్యాస మహర్షి శిష్యుడు పైలుడు, వైశంపాయనుడు, జైమిని శిష్యులు ఉన్నారు. ఆయన అలాంటి వాళ్ళు జైమిని అనేటువంటి ముని శిష్యుడు. ఈ జైమిని భారతం అని కూడా తెలుగులో వచ్చింది. ఆయన భారతం గురించి రాశారు. అందుకే భారతం బాగా అధ్యయనం చేసినవాడు వ్యాసుడు రాసిన భారతాన్ని జైమిని. తర్వాత ఆయన సంస్కృతంలో మళ్ళీ భారతం రాశారని అంటారు. అది జైమిని భారతం అని తెలుగులో పద్యాలు ఉన్నాయి. ఆ జైమిని మహర్షి భారతాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. మా గురువుగారు భారతం బాగా రాశారు, దీంట్లో ధర్మాధర్మ విచక్షణ ఉంది, ధర్మంగా ఉంటే ఎలా ఉంటుంది, అధర్మంగా ఉంటే ఎలా ఉంటుంది అంతా చెప్పారు, బాగానే ఉంది. కానీ ఒక 4 సందేహాలు నాకు కలుగుతున్నాయి దీనివల్ల అని అనిపించింది. కృష్ణుడు జన్మించడం, కృష్ణుడు అవతారంగా రావడం, ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకోవడం, తర్వాత ద్రౌపది పుత్రులు ఉపపాండవులు అంటారు వాళ్ళను, అశ్వత్థామ చీకట్లో చంపేస్తాడు వాళ్ళు పెరగడం లేదు, పెద్దగా కావట్లేదు, మామూలు చిన్న కుర్రాళ్ళే, పెళ్లి కాకముందే బ్రహ్మచారులుగానే ఏ సుఖాలు అనుభవించకుండా మరణించడం. ఇలా అలాగే బలరాముడు ఉన్నాడు, కృష్ణుని అన్నగారు. ఆయన కూడా బ్రహ్మహత్యా పాతకంతో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తీర్థయాత్రలు చేయడం, వీటిల్లో ఆయనకు సందేహాలు వచ్చాయి. ఈ 4 ప్రశ్నలు అడుగుదామని చెప్పేసి అనుకొని ఆయన జైమిని ముని మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి, పెద్దవారు మార్కండేయ మహర్షి అని అందరికీ తెలుసు, సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావిస్తారు ఆనాటి ఋషులంతా కూడా. అలాంటి గొప్ప వ్యక్తి. ఇక్కడ నిరంతరం అనుష్ఠానంలో ఉండేవాడు, నిరంతరం పరమాత్మను దర్శిస్తుండేవాడు మార్కండేయ మహర్షి. అలాంటి మార్కండేయ మహర్షి ఆశ్రమంలో ఉండగా నేను వచ్చేసి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అనంతరం, స్వామి నాకు ఒక 4 సందేహాలు ఉన్నాయి, మీరు వీటిని తీర్చాలి అన్నాడు. అని ఆగకుండా సందేహాలు చెప్పేశాడు. ఏం సందేహాలు అని చెప్పేసి అంటే, మొదటిది వాసుదేవుడు. వాసుదేవుడు అంటే అంతటా వసించి ఉండేవాడు, సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి. ఆ వాసుదేవుడు నిర్గుణుడు. నిజానికి నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు. ఆయనకు ఆకారం ఉండదు, గుణం ఉండదు, రూపం ఉండదు. అలాంటి నిర్గుణుడైనటువంటి ఆ వాసుదేవుడు ఏ కారణం వల్ల సగుణుడై భూలోకంలో జన్మించాడు. సగుణ రూపం. సగుణం అంటే ఆకారం రావడం. ఆకారం లేకుండా మనకు కనిపించకుండా ఉండే దివ్య రూపమే నిజమైన భగవంతత్వం, నిర్గుణతత్వం. ఆకారం వచ్చింది అంటే మనకు సగుణ రూపంలో సాకారంగా కనిపిస్తుంది తత్వం. అలా సగుణుడై భూమి మీదకి రావడం కాకుండా మనుష్యత్వాన్ని పొందాడు. ఆయన మనుష్య అవతారాలు ఎత్తాడు. అంటే నానా రకాల అవతారాలు ఎత్తాడు, మత్స్య, కూర్మ, వరాహ మొదలైనవని. ఈ అవతారాలను ఎత్తుడు మానవ అవతారం కూడా ఎత్తాడు. మనుష్యుడై ఎందుకు పుట్టాడు, ఈ మనుషత్వం ఎందుకు తీసుకున్నాడు ఆయన అని మొదటి ప్రశ్న అడిగాడు. రెండవది, లోకంలో ఎక్కడైనా సరే ఒక భార్యకు ఒక భర్త అంటారు. కానీ నేను చదివినటువంటి మా గురువుగారి భారతంలో 5గురిని ఒకే అమ్మాయి, ఒకే ద్రౌపది పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. ఇది సంభావ్యమేనా? అసలు ఇలా చేసుకోవచ్చా? ధర్మశాస్త్రం ఒప్పుకోకుండా పాండవులు చేసుకోరు కదా. వాళ్ళంతా ధర్మరాజు, మొదటి ఆయన పేరు ధర్మరాజు, ధర్మానికి ప్రతీకలని చెప్తారు వాళ్ళను. మరి 5గురిని ఎలా పెళ్లి చేసుకున్నారు? మూడవ ప్రశ్న, బలరాముడు, ఆయన కూడా అవతారంగా భావిస్తాం. సరే, కొంతమంది బలరాముడు అవతారం కాదు, కృష్ణుడు అన్నగా వచ్చాడు, ఆదిశేషుని అవతారం,
అందుకోసం బుద్ధుడు అవతారం నుంచి కొంతమంది చెప్తారు. కానీ బలరాముడు అవతారంగా మనకు చాలా పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంది. అలాంటి బలరాముడు కూడా తీర్థయాత్ర ఎందుకు చేశాడు? మానవులంటే తెలుసో తెలియకో పాపాలు చేస్తాము. అందులో తీర్థయాత్రలు చేసింది కూడా ఆయన మామూలు పాపాలు పోవడానికి కాదు, బ్రహ్మహత్య దోషం పోవడానికి చేశాడు. ఎందుకు ప్రతి తీర్థంలో తిరిగాడు? కారణం ఏమిటి? ఆయన చేసిన తప్పేమిటి అని చెప్పేసి మూడో ప్రశ్న అడుగుతాడు. చివరి ప్రశ్న, పాండవులు మహావీరులు, యుద్ధంలో ఎట్లా కౌరవులను జయిస్తారు. యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం జరిగింది. ఆ సమయంలో మనందరికీ తెలుసు యుద్ధం బ్రహ్మాండంగా సాగింది. 18 అక్షౌహిణీల సైన్యం ఆ యుద్ధంలో పాల్గొంది. 18 రోజులు యుద్ధం జరిగింది. అలాంటి సమయంలో పాండవుల సహాయం ఉండగా పాండవుల వల్ల జన్మించిన ద్రౌపది జన్మించినటువంటి ఉప పాండవులు 5గురు, ఈ 5గురు కూడా అవివాహితులుగా, వాళ్ళకి పెళ్లి కాలేదు, పెడగలేదు, అసలు జీవితాన్ని అనుభవించలేదు, పెరిగారు, మంచి వరకు కొంతవరకు పెరిగి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు అలా చనిపోవాల్సి వచ్చింది? పాండవుల సహాయం ఉంది, పాండవులు కాపాడుకోలేరా? వాళ్ళని కాపాడుకోవాలంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు వెంట తీసుకెళ్ళవచ్చు. 16 ఏళ్ళ అబ్బాయిని వెంట తీసుకొని వెళ్ళొచ్చు తండ్రి, కానీ ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళు ఎందుకు అలా చనిపోయారు? కారణం ఏమిటి? ఈ 4 నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగారు. సందేహం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవాలి. సందేహం తీరకపోతే మనం అది మరుగున పడిపోతుంది. మళ్ళీ మనం దాని గురించి ఆలోచించకుండా ఉంటాం. ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు సందేహాలు తీర్చుకుంటే మంచిదని భావించినటువంటి జైమిని మహర్షి మార్కండేయ మహర్షిని ఇవన్నీ అడిగేసరికి, నాయన నువ్వు సాయంత్రం వేళ వచ్చావు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే వివరంగా చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకోవాలంటే నువ్వు మహర్షి, తక్కువడి కాదు, వ్యాస శిష్యుడి. నీకు తర్కబద్ధంగా హేతుబద్ధంగా సమాధానాలు ఇవ్వాలి. ఏదో జరిగిందిలే నీకెందుకు, పెద్దల విషయాలు నీకెందుకు అని చెప్పేసి అనకూడదు. పిల్లలకు సందేహం వచ్చినా నెమ్మది తీర్చాలి. కాబట్టి నీ సందేహాలను కూలంకషంగా తీర్చాలంటే సమయం పడుతుంది. కాబట్టి నీ ప్రశ్నలకు ద్రోణుడు అనే ఆయన పిల్లలు ఉన్నారు, ద్రోణపుత్రుడు అంటారు. 4 ఉన్నారు వాళ్ళు, పింగాక్షుడు, విబోధుడు, సుపుత్రుడు, సుముఖుడు అని. ఈ 4 కూడా ఇప్పుడు పక్ష రూపంలో ఉన్నారు. వాళ్ళు పక్షులు అయి ఉన్నారు. వాళ్ళను జ్ఞానపక్షులు, ధర్మపక్షులు అంటారు. వాళ్ళు వింధ్యపర్వతం కందరంలో రంధ్రం గృహాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల్లో జీవిస్తున్నారు. వాళ్ళు ఆ 4 కూడా ఒక చోటే ఉన్నారు. నువ్వు కనుక ఆ వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ పక్షులు నీకు పర్వతం మీద ఉంటాయి, చెట్ల మీద తిరుగుతుంటాయి, ఆ కందరంలో పడుకుని ఉంటాయి రాత్రిపూట. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే నీ 4 ప్రశ్నలకు సమాధానాలు చక్కగా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఊరికే వీళ్ళ ప్రశ్నలు అడగకు, వాళ్ళని ఉపాసించు అన్నాడు. ఉపాసస్వ అంటాడు సంస్కృతంలో. ఉపాసన చేయమంటాడు. పక్షులను ఉపాసన చేయడం ఏంటి? ఈ జైమినికి ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళి పక్షులను అడగడమే అసలు సంబద్ధంగా లేదు. ఏమంటే మనకు సమాధానం వస్తే పక్షిని అడుగుతామా, కుక్కను అడుగుతామా, గాడిదని అడుగుతామా? అడగం కదా, మనుషులను అడుగుతాం. ఈయన మార్కండేయ మహర్షి మంచి జ్ఞాని, తత్వవేత్త, అనుష్ఠానపరుడు అని చెప్పి ఈయన దగ్గరికి వస్తే ఈయనేమో వెళ్ళి పక్షులను అడగమంటున్నాడు ఏంటి అని మనసులో సందేహం కలిగింది. వాళ్ళంతా ద్రోణపుత్రులు అని చెప్పాడు కదా, ఈ ద్రోణుడు ఎవరు అని ప్రశ్న వేశాడు. ఒక ద్రోణుడు భారతంలో ప్రసిద్ధుడు, మనకు తెలుసు, ద్రోణాచార్య. ఆ ద్రోణుడు కాదు. ఆయనకు అనుమానం వచ్చేసి, స్వామి మీకు కొంత సమయం ఉంది కాబట్టి కనీసం ఇదని చెప్పండి, ఆ ద్రోణుడెవరు, ఆ పిల్లలు పక్షులు ఎలా అయ్యారు ఏమిటి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పాడు. కొన్ని సమాధానం చెప్పిన వీటి ప్రశ్నలు మాత్రం అక్కడ అడగమన్నాడు. వాడికి ఇంకెక్కువ సమయం పడుతుంది కాబట్టి. ఆ మార్కండేయ మహర్షి ఆ జైమినితో ఇలా చెప్తున్నాడు. జైమిని మహర్షితో, నాయన ఒకసారి స్వర్గలోకంలో ఇంద్రుడు సభ చేసి కూర్చున్నాడు. ఇంద్ర సభ అంటే దాంట్లోకి దేవతలే కాదు, మునులు, మహర్షులు, ఇతర జాతుల వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. ఆ సభలోకి రాగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. రాజులు కూడా కొంతమంది స్వర్గలోకానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇంద్రుడు సహాయం చేసిన రాజులు ఉన్నారు, యయాతి లాంటి వాళ్ళు. అందుకోసం సభ జరుగుతుంది. ఇంద్రుడి సభ బ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలో నారద మహర్షి వచ్చి కూర్చున్నాడు. నారదుడు, తుంబురుడు వీళ్ళంతా గొప్ప సంగీత విద్వాంసులు. సంగీతంలో వాళ్ళకి సాటి లేదు.
అలాంటి సభలో నారద మహర్షిని చూసి నమస్కారం చేశాడు. ఈ నారద మహర్షి నిరంతరం నారాయణ స్మరణ చేస్తుంటాడు, మనందరికీ తెలుసు. నారాయణ నారాయణ అని ఆయన స్మరణ చేస్తుంటాడు. అలాంటి నారద మహర్షి వచ్చి కూర్చున్న తర్వాత అందరికీ నమస్కరించి, ఇంద్రుడు, అయ్యా ఈరోజు మన సభలో పాటలు విందాం, మీకు నచ్చిన అప్సరసను పాడమనండి అని నారదుని కోరాడు. సంగీతం విద్వాంసుడు కదా, ఆయనైతే కరెక్ట్గా నిర్ణయిస్తాడని చెప్పేసి అనుకొని నీకు నచ్చిన అప్సరస అన్నాడు. 108 మంది అప్సరసలు ఉన్నారు. రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, ఒపు, ఇలా చాలా లిస్ట్ ఉంది. నారద మహర్షి ఒక క్షణం ఆలోచించాడు. అయ్యా ఇంద్ర, మీరే చెప్పొచ్చు, ఎవరి గుణాదుల్లో గొప్పవాళ్ళో, ఎవరు అన్ని విషయాల్లో గొప్పవాళ్ళో వాళ్ళని పాడమని చెప్పండి అన్నాడు. నారదు తొందరగా ఒప్పుకునే రకం కాదు. మీరే చెప్పండి, మీరు రాజు, సభకు రాజు కదా, స్వర్గానికి రాజు కాబట్టి ఎవరు ఉత్తమ గుణ సంపన్నులో అలాంటి అప్సరసను పాడమనండి అన్నాడు. గుణాలు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. రంభకి గుణాలు ఉన్నాయి, మేనకకి గుణాలు ఉన్నాయి, ఊర్వశికి గుణాలు ఉన్నాయి, తిలోత్తమకి గుణాలు, వరుసగా ఒక్కొక్కళ్ళ గురించి చర్చలు మొదలైనాయి. వీళ్ళు చర్చించడం కాదు, అప్సరసలు కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. మనలో ఎవరు మా సద్గుణం సకల గుణాలు కలిగిన వాళ్ళము అని చెప్పేసి. అప్పుడు నిర్ణయించుకోలేకపోయేసరికి చివరకు ఇంద్రుడు అన్నాడు, అయ్యా ఇది తేలే విషయం కాదు, అప్సరసలు వాళ్ళు నిర్ణయించుకోలేరు, ఇక్కడ ఉన్న ఋషులు నిర్ణయించలేరు, దేవతలు నిర్ణయించలేరు, నేను నిర్ణయించలేను కాబట్టి మిమ్మల్ని అడిగాను, మీరే చెప్పండి ఎవరు పాడితే బాగుంటుందో అన్నాడు. మళ్ళీ నారద మహర్షిని అడిగాడు. తిరిగి మళ్ళీ నన్నే అడుగుతున్నావా? సరే చెప్తాను నేను. ఎవరు గుణవంతులను నిర్ణయించడం వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి, ఎందుకంటే ఎవరి గుణాలు వాళ్లకు తప్పకుండా తెలుస్తాయి, తెలియకుండా ఉండదు. వాళ్ళ లోపాలు గుణాలు రెండు తెలుస్తాయి. కాకపోతే లోపాలు కప్పిపుచ్చుకొని గుణాలు మాత్రమే బయటికి చెప్తారు, లోకంలో ఉండే లక్షణం. కానీ ఎవరు గుణవంతులు వాళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా సరే, మీ దగ్గర ఉన్న అప్సరసలు ఎవరైనా సరే, అక్కడ దూర్వాస మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాట పాడి ఆయన ఒప్పించాలి. దూర్వాస మహర్షి గనక సంతోషపడితే తప్పకుండా వాళ్ళ పాట బాగున్నట్లు లెక్క. సకల గుణవంతులు అయితేనే ఆయన దగ్గర పాడగలరు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి పాడితే ఆయన కోపం వస్తుంది. దూర్వాస మహర్షి అని తెలుసు కదా, ముక్కు మీద కోపం ఉన్నవాడు. అందువల్ల ఆ దుర్వాస మహర్షి స్థానానికి వెళ్ళి పాడితే మంచిది అని చెప్పేసి అన్నాడు. దుర్వాసుడు పాపం తపోనిష్టలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళలో రంభ భయపడింది, మేనక భయపడింది, ఊర్వశి భయపడింది, తిలోత్తమ భయపడింది. అంత ప్రధానమైన అప్సరసంగా భయపడ్డారు. కానీ ఎవరెవరు సాహసం చేయాలి కదా, నేను పాడతాను అనగలిగిన ధైర్యం ఎవరికి లేదా అనుకొని వపువు అనేటువంటి ఒక అప్సరస నేను వెళ్తాను అని, నేను వెళ్ళి నా పాటతో దుర్వాసను మెప్పిస్తావో నొప్పిస్తావో నీ కర్మ అని చెప్పి అనుకున్నాడు నారదుడి మనసులో. అలా ఆ వపు అనేటువంటి ఆమె బయలుదేరి ఆ దూరాస మహర్షి ఎక్కడున్నాడో, వీళ్ళంతా దేవతా స్త్రీలు కాబట్టి ఆకాశగమనంతో వెంటనే వెళ్ళిపోయి ఆయన మంచి తపోనిష్టలో ఉన్నాడు, ఏకాగ్రతలో ఉన్నాడు, అంతర్ముఖుడై ఉన్నాడు. ఆ సమయంలో వెళ్ళి ఆమె పాట పాడటం మొదలుపెట్టింది. పాట పాడుతూ ఉంటే దూర్వాస మహర్షికి అంతర్ముఖతను దెబ్బతింది. బాగా ధ్యానం ఇష్టం ఉన్నవాడికి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉన్నారు వాడు. ఆయన అడవిలో కూర్చున్నాడు, ఎవరు లేని చోట కూర్చున్నాడు, ఏకాంతంలో కూర్చున్నాడు. ఆ సమయంలో పాట బాగానే పడుతుంది. పాట గురించి పాట తప్పు రైట్ అని కాదు, అక్కడ అద్భుతమైన గానం చేస్తుంది. ఆ పాట వినేసరికి ఆయన ఏకాగ్రత భంగం అయిపోయింది. అప్పుడు దూర్వాస మహర్షికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆయన తొందరగా వచ్చేస్తుంది కోపం. ముందులో కోపాలు వస్తాయి. అందుకే వాళ్ళంతా బ్రహ్మర్షులు కాదు, వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి. ఆయన కూడా ఒక దశలో కోపం వచ్చింది, కానీ తర్వాత తెలుసుకొని నేను కూడా ఇదేంటి బ్రహ్మర్షి అయ్యి వీడు ఇలా చేస్తున్నాను, సృష్టిలో ఏం జరగాలో భగవంతుడు జరిపిస్తుంటారు. మనం ఏదో అనుకుంటాం, నేను చేశాను, నేను చెప్పాను, నా వల్ల జరిగింది అని చెప్పేసి అనుకుంటాం. కానీ విధి నిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు అనుకొని తాను కూడా తప్పు చేశానని గ్రహిస్తాడు వశిష్ఠుడు. అలాంటి బ్రహ్మర్షి కావాలని విశ్వామిత్రుడు చాలా అవస్థపడి తపస్సు చేసి సంవత్సరాల తరబడి తాను ఆ స్థానానికి వెళ్ళగలుగుతాడు. ఆ స్థానానికి వెళ్ళిన వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరు.
దుర్వాస మహర్షి ఆయన సాధన దశలోనే ఉంటాడు ఎప్పటికీ. కోపాలు రావడం, శాపాలు పెట్టడం, వాళ్ళ అవస్థ పడటం జరుగుతూ ఉంటుంది. ఈయన విపరీతంగా కోపం వచ్చేసి ఎవరు ఇక్కడ అడవిలో పాడేది, పక్షులు తప్ప ఎవరు పాడరు, పాడేవాళ్ళు పక్షి అయిపోవాలి కానీ శపించాడు వెంటనే. అబ్బా ఇదేం శాపం రా బాబు అనుకో, నేను అప్సరస్సును హాయిగా స్వర్గంలో ఉండక నేను పాట పాడతా అని వచ్చాను, అందుకే రంభావ ఊర్వశి వాళ్ళు రాలేదేమో, నేనేమో అహంకారంతో పరిగెత్తి వచ్చాను, నేను ఎట్లా బాగా పాడతాను, అందరూ పాడతారు బాగానే పాడతారు, కానీ నేను కొంచెం అహంకరించి వచ్చాను ఇక్కడికి, ఇది నా తప్పేమో అని చెప్పేసి అప్పుడు అనుకుంది. అనుకొని వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. స్వామి క్షమించండి, అజ్ఞానం చేత నేను మీ తపోభంగం చేశాను అని. ఆమెకు అర్థమైంది. అప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళి పాట పాడితే ఆయన తపస్సు భంగం అవుతుంది. అప్పుడు అర్థమైంది. ఆ రోజు పంపింది అందుకోసం. అక్కడ వెళ్ళే ధైర్యం ఎవరు చేస్తారు? కష్టం. దుర్వాసన దగ్గరికి వెళ్ళి తపస్సు భంగం చేయాలంటే కష్టం. ఆయన తపస్సు కాస్త భంగం అయిపోయేసరికి విపరీతంగా కోపంగా ఉన్నాడు. ఈమె పంచాంగాలతో మోకాళ్ళ మీద పడి ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి, దూరం నువ్వు పక్షిగా అని మళ్ళీ అన్నాడు. అదేంటి స్వామి, నేను ఒక అప్సరస్సును, నా పేరు ఉపు, ఇంద్రుడు కోరగా నారదుడు చెప్పగా ఇక్కడికి వచ్చాను, నేను మీకు ఆనందం కలిగిద్దామని నేను పాడాను తప్ప మీ తపస్సు భంగం చేద్దామని కాదు అని చెప్పేసి రకరకాలుగా ప్రార్థించగా దుర్వాస మహర్షి కోపం కొంచెం తగ్గింది. 180 నా బీపీ కాస్త మామూలు నార్మల్కి వచ్చేసి 120/80కి వచ్చేసింది. అలా కోపం తగ్గిన తర్వాత, ఓహో ఇదా సంగతి, సరే నీ వల్ల ఏదో కార్యం కావాల్సింది, అందుకే నారద మహర్షిని ప్రేరేపించి పంపించాడు ఇక్కడికి, నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అని, నువ్వు 16 సంవత్సరాలు పక్షిగా జీవిస్తావు, 4 పుత్రులను కంటావు, పక్షిపుత్రుడు పక్షిగా జీవిస్తావు, శాపం కదా, 4 పుత్రులను కంటావు. ఆ తర్వాత ఆ పిల్లలు భూమి మీద పడగానే నీ శరీరం వదిలిపోతుంది, వెంటనే నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతావు, ఉపుగా మారిపోతావు అని చెప్పాడు. అమ్మ శాప విమోచనం చెప్పాడని సంతోషపడాడు. లేకపోతే ఎంతకాలం ఉండాలి, ఎన్ని పక్షి జన్మలు ఎత్తాలో, ఒకే పక్షి కాదు కదా, పక్షి అంటే రకరకాల పక్షులు జన్మలు ఎత్తుకుంటూ కూర్చోవాలి. పక్షులే కాదు, తర్వాత ఇంకేం జన్మలు వస్తాయో తెలియదు. 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మ వస్తుందో తెలియదుగా. ఆయన పక్షి అన్నాడు, అంతవరకే సంతోషం. అందుకోసం ఆ శాప విమోచన విషయాన్ని కూడా తెలుసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ వపువు శరీరం మారిపోయింది, పక్షిగా. సరే ఇది ఇట్లా ఉండగా ఆ పక్షి తాక్షి అనే పేరుతో పిలుస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సరే దాని తర్వాత చూద్దాం అది.